హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకోని మీతో చెప్పలేకపోతున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్‌లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీ జాబ్ కోసం కావచ్చు, మీ రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, మీ ఫ్యూచర్ కోసం కావచ్చు, మీ మ్యారేజ్ కోసం కావచ్చు, సో, థర్డ్ పార్టీ ఇష్యూస్ కోసం కావచ్చు. సో, దేని కోసమైనా మీరు పర్సనల్‌గా గైడెన్స్ తీసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. మీకు మీ పార్ట్నర్‌కి రీయూనియన్ అవుతుందా? అసలు వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా? జెన్యూన్ లవ్ ఉందా లేదా? జస్ట్ అట్రాక్షన్‌తోనేనా? సో, ఏదో మంచిగా కెమిస్ట్రీ టైమ్ పాస్ చేసి వెళ్ళిపోదాం అనుకోని ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారా? సో, ఇట్లా మీకు దేనికి సంబంధించిన రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ పర్సన్ నేమ్ కార్డ్స్ షఫుల్ చేసేంత సేపు తలుచుకోండి. కామ్‌గా ఉండండి. ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, మీకు ఎంతవరకు రీడింగ్ రెజొనేట్ అయింది, మీ సిట్యుయేషన్స్‌కి ఎంతవరకు రెజొనేట్ అయింది అనేసి ఒక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసి చెప్పండి. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ ద్వారా చూద్దాం. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. మా పర్సన్స్ మా వ్యూయర్స్కి అట్ ప్రెజెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వై డు ఐ డిజర్వ్ సమ్వన్ లైక్ యూ? విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? Why can't I move on from you? Why can't tell you the truth? అన్నీ మీ పర్సన్లో క్వశ్చన్సే కనిపిస్తున్నాయి. దే హ్యావ్ హర్ట్ మీ. డ్రామా. Don't wait for me, please. I don't understand. వాళ్ళకి ఏమీ అర్థం అవ్వట్లేదంట. సిచ్యువేషన్స్ ఎట్లా ముందుకు వెళ్తున్నాయో, ఎలా వెళ్ళాలో
వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? సో, మీలాంటి మంచి వ్యక్తిని వాళ్ళకి పొందే అదృష్టమే లేదు, పొందే అర్హతే లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరున్నట్టుగా నిజాయితీగా వాళ్ళు లేరు. మీరున్నంత జెన్యూనిటీగా వాళ్ళు మీ విషయంలో లేరు. అందుకే ఇక్కడ వాళ్ళేమంటున్నారంటే, మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, నీలాంటి మంచి వ్యక్తిని పొందే అర్హత నాకుందా? అసలు నాకు ఆ అదృష్టమే లేదు. మేబీ ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ ఏమో, ఈ పర్సన్ నెగెటివ్ మైండ్ పర్సన్ ఏమో, ఈ పర్సన్ మీకు ఇప్పటిదాకా ఏది కూడా చెయ్యలేదేమో. అంటే మీ నుంచి తీసుకున్నారే తప్ప ఇప్పటిదాకా మీకు రివర్స్‌లో ఈ పర్సన్ ఏమీ చేయలేదు. మీకు సపోర్ట్‌గా నిలబడలేదు, సపోర్ట్‌గా మాట్లాడలేదు. సో, ఆల్వేస్ మీరు ఈ పర్సన్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ మీరు తన కోసం నిలబడుతూ వచ్చారు. సో, తను మీకోసం ఎప్పుడూ నిలబడలేదు. తన లవ్‌ని మీకు ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. ఎప్పుడూ చూపించలేదు. మీ వైపు నుంచి మీరు చూపిస్తూనే వచ్చారు కానీ, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళెప్పుడూ చూపించలేదు. సో, అందుకే ఇక్కడ వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? క్లారిఫై చేయండి యూనివర్స్. సో, చారియట్ మేబీ ఈ పర్సన్ వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉండుండొచ్చు. ఈవెన్ థర్డ్ పార్టీ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఈ పర్సన్ ఈవెన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ పర్సన్ మీకు దూరం పెట్టారు. చారియట్ ఎనర్జీ. లేకపోతే మీతో అనవసరంగా గొడవ పడి అక్కడ సిచ్యువేషన్‌లో మీతో గొడవ పడి మీ నుంచి ముందుకెళ్ళిపోదాము, మీ నుంచి మూవ్ ఆన్ అయిపోదాము అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ నుంచి ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. వై డు ఐ డిజర్వ్ సమ్‌వన్ లైక్ యూ? సో, మేబీ ఈ పర్సన్ చారియట్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, నీలాంటి వాళ్ళని నేను పొందే అర్హతే లేదు. బికాస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి? మీరు వాళ్ళకి చేసిన మంచి ఏంటి? వాళ్ళు మీకు చేసిన ద్రోహం ఏంటి? మోసం ఏంటి? అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేశారు? మీతో ఎలా ఉండాల్సింది ఇంకెలాగున్నారు? అదంతా ఈ పర్సన్ ఇప్పుడంతా గుర్తు చేసుకుంటున్నారు. పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకైతే తిరిగి రావాలనుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్‌లో అయితే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. లేదు అంటే వాళ్ళ తప్పు వాళ్ళు రియలైజ్ అయ్యి మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఈ పర్సన్‌కి ఒకవేళ ఏదైనా ఇల్యూషన్స్‌లో ఉండి మిమ్మల్ని దూరం చేసుకుంటే, ఏదైనా భ్రమలో ఉండి ప్రాపర్‌గా చూడలేక, ప్రాపర్‌గా మిమ్మల్ని అర్థం చేసుకోలేక పర్సన్ దూరం చేసుకొనుంటే, మీకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు. తన తప్పులు తెలుసుకున్నారు. మీకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? తను అట్ ప్రెజెంట్ చాలా బాధలో ఉన్నారండి. అసలు ఈ బాధ నాకెప్పుడైనా తగ్గుతుందా అని చెప్పాలి అనుకుంటున్నారు. ఏంటా బాధ? టెంపరెన్స్. పెయిన్ హీల్ అవ్వగలుగుతారా? మళ్ళీ ఎమోషనల్లీ వాళ్ళు బ్యాలెన్స్ అవుతారా? అది ఉంది. ఈ పర్సన్‌కి నాకు తెలిసి షార్ట్ టెంపర్ ఎక్కువ. అంటే కోపం ఎక్కువ. ఈజీగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్లే ఈ పర్సన్ తన లైఫ్‌లో ఉన్నవన్నీ కోల్పోయారు ఆర్ నష్టపోయారు. అసలు ఈ బాధ ఎప్పటికైనా తగ్గుతుందా అని ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. టెంపరెన్స్ హీలింగ్ ఎప్పుడైనా వస్తుందా వాళ్ళ లైఫ్‌లో? ఈ రిలేషన్‌షిప్‌లో హీలింగ్ వస్తుందా? మీ ఇద్దరి మధ్య ఆ పర్సన్ హీలింగ్ తీసుకురాగలుగుతారా? మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ బాండింగ్ తీసుకురాగలుగుతారా? సో, ఈ బాధ ఎప్పటికి పోతుంది?
ఎప్పుడు మనం ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ నుంచి, ఈ ఈ కోపాలు, ఈ తాపాలు వీటన్నిటి నుంచి బయటికి ఎప్పుడొస్తాం? నా బాధ ఎప్పుడు తీరుతుంది? మనిద్దరి మధ్య బ్యాలెన్స్ ఎప్పుడొస్తే అప్పుడు మాత్రమే నా బాధ తీరుతుంది. అప్పుడు మాత్రమే నేను హీల్ అవ్వగలుగుతాను. అప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉండగలుగుతాను. అప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ కూడా చూడండి 2 ఎనర్జీస్ చూడండి. 2 బ్యాలెన్స్. ఇది కూడా 2 హార్సెస్. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో, ఈ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, నేను నిన్ను నేను నీకు వదిలి నేను దూరంగా వెళ్ళలేను. నిన్ను వదిలి నేను ఉండలేను. నిన్ను వదిలి నేను ఎందుకో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని ఆ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. కానీ అది చెప్పట్లేదు. అందుకే మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అది అర్థమవుతుంది. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? సో, చూడండి, మీరు ఇంత కోపంగా ఇంతకుముందు ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఎమోషనల్‌గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలో అంత ఎమోషనల్‌గా ఉండట్లేదు. అది మీలో చేంజెస్ వచ్చింది అనేది ఆ పర్సన్‌కి కూడా అర్థమైంది. అట్ ప్రెజెంట్ మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. చాలా రూడ్‌గా మాట్లాడుతున్నారు. సో, ముందు ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు మీరు ఆ! నువ్వేదంటే అదే. నువ్వు ఎలా చెప్తే అలాగే. అహా! నీకేదో అంటే ఓకే అంటే నాకదే ఓకే. నీ ఇష్టమే నా ఇష్టం. నువ్వు ఏది చెప్తే నేను అదే వింటాను. నీకు నువ్వు ఏది చెయ్యొద్దు అంటే అది నేను చెయ్యను. నీకు తగినట్టుగానే ఉంటాను అని మీరు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా చెప్పట్లేదు. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీలో ఫైరీ ఎనర్జీ ఎక్కువొచ్చింది. లైక్ ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. మీకోసం మీరు నిలబడుతున్నారు. సో, నాకు తెలిసి మీరు అట్ ప్రెజెంట్ మీ కెరియర్‌లో కూడా ముందుకు వెళ్తున్నారు. మీ ప్యాషన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అది ఈ పర్సన్‌కి కొంచెం హర్టింగ్‌గా ఉంది. వై కాంట్ ఐ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ? ఎందుకు నువ్వు నన్ను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నా, నువ్వు నన్ను ఇంత దూరం పెడుతున్నా, ఇంకా నీ మీద నాకు అట్రాక్షన్ ఎక్కువవుతుందే కానీ, ఇంకా నీ మీద నాకు ఇష్టం ఎక్కువవుతోంది. ఇంకా నీ మీద నీ నీ మాటలకి నాకు కోపం రావట్లేదు. నువ్వు నాకు ఎంత కోపం తెచ్చేలాగా మాట్లాడుతున్నా సరే నాకు కోపం రావట్లేదు. ఇంకా నాకు నీ మీద ఇష్టమో, అభిమానమో ఎక్కువవుతోంది. ఎందుకు నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నానో కూడా నాకే తెలియట్లేదు. ఈ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీరంటే అట్రాక్షన్ ఎక్కువవుతుంది. మీ మాటలకు కానీ, మీ బిహేవియర్‌కి కానీ, లేకపోతే ఈ పర్సన్ మీరు అవాయిడ్ చేసినా కూడా వాళ్ళకి వాళ్ళే మీతో వచ్చి మాట్లాడుతున్నారు. బికాజ్ మాట్లాడుతున్నారు కొంతమంది సిట్యుయేషన్‌లో. ఇక్కడ కొంతమంది కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. బికాజ్ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అన్ని ఎనర్జీస్ పిక్ అయినట్టుగా నేను చెప్తాను. ఎవరికి ఏది మ్యాచ్ అయితుందో అది మాత్రమే తీసుకోండి. ఈ పర్సన్ మీరు ఎట్ ప్రెజెంట్ అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్? పర్సన్ నిజం చెప్పలేకపోతున్నారు మీకు. అక్కడి దాకా వచ్చి ఈ పర్సను అంటే గొంతు దాకా వచ్చి ఈ పర్సన్‌కి మాట మాత్రం బయటికి రావట్లేదు. మీ ముందు దాకా వస్తారు, మీకేదో చెప్పాలి, చెయ్యాలి అనేసి వెనక్కెళ్ళిపోతారు. ఏంటది? క్లారిఫై చేయండి యూనివర్స్. ఏంటి మా వ్యూవర్స్ పర్సన్స్ ఏమి చెప్పాలనుకొని ఏం నిజం చెప్పలేకపోతున్నారు? హర్మిట్. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీ ఫొటోస్ చూస్తూ, మన చాట్స్ చూస్తూ, మన మెమరీస్ గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోతున్నాను. మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు. ఒంటరిగా గడుపుతున్నారు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు అనేది ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు.
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ ఎనర్జీని మిస్ అవుతున్నారు. మీ లైట్‌ని మిస్ అవుతున్నారు. అది మీకు చెప్పలేకపోతున్నారు చూడండి. బికాజ్ ఇంకొకటి చెప్తాను. ఈ పర్సన్ ముందు మీరు ఎలా ప్రిటెండ్ చేస్తున్నారు అంటే, వా వాళ్ళకి గొంతు దాకా వచ్చింది. బయటికి చెప్పలేకుండా మీరు బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. బికాజ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు అనేది వాళ్ళ అభిప్రాయం. మీలో ఆ చేంజ్ అనేది స్పష్టంగా ఆ పర్సన్ గమనిస్తున్నారు. అందుకే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మొదలెట్టావా ఇంకో కొత్త డ్రామా. నాకేం పర్లేదు. నిన్నేం మిస్ అవ్వట్లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు అని మీరంటే అది వాళ్ళు తీసుకోలేక, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పలేక ఇక్కడ నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు. దే హ్యావ్ హర్ట్ మీ. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎవరు వాళ్ళని బాధ పెట్టారు? హెరోఫెంట్. మేబీ పర్సన్ లైఫ్లో ఎవరినైతే ఈ పర్సన్ ట్రస్ట్ చేసి వాళ్ళే వీళ్ళ కోసం లైఫ్ లాంగ్ ఉంటారు అని నమ్మారో వాళ్ళు ఈ పర్సన్ని బాధ పెట్టారు. అది మీ దగ్గరకు వచ్చి చెప్పితే అది మీరు ఎగతాళి చేస్తారో అని కావచ్చు, తక్కువ చేసి చూస్తారు అని కావచ్చు, ఈ పర్సన్ చెప్పలేకపోతున్నారు. మేబీ ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే నాకు తెలిసి మ్యారేజ్ వరకు వచ్చి ఈ పర్సన్ రిలేషన్ బ్రేక్ అవ్వడం కానీ, ఎవరితో అయితే ఈ పర్సన్ లాంగ్ టర్మ్గా ఉండాలి అని నిర్ణయించుకున్నారో వాళ్ళు ఈ పర్సన్ని వద్దు అని చెప్పడం కానీ, సో వాళ్ళ నిజస్వరూపం ఏంటి అనేది ఈ పర్సన్ ముందుకి రావడం కానీ, వీళ్ళే ఎవ్రీథింగ్ అనుకున్న పర్సన్ అది కాదు, వాళ్ళ ప్రపంచం వేరు అనేది వాళ్ళకి అర్థమవడం కానీ, సో సంథింగ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది. ఎవరి కోసమైతే ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్ని త్యాగం చేశారో, సాక్రిఫైస్ చేశారో, వాళ్ళు వీళ్ళని బాధ పెట్టారు. వాళ్ళు వీళ్ళని చీట్ చేశారు. వేరే వాళ్ళ కోసం వాళ్ళు వీళ్ళని చీట్ చేశారు. డ్రామా క్లారిఫై చేయండి యూనివర్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. డెఫినెట్లీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి వస్తారు. ఈసారి అయితే మిమ్మల్ని నమ్మించడానికి కాదు, నిజంగా పర్సన్ కర్మ అనేది ఫేస్ చేశారు కాబట్టి పర్సన్ మారి ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అదే రిప్రజెంట్ చేస్తుంది. డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. క్లారిఫై చేయండి యూనివర్స్.
డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్. నా కోసం వెయిట్ చెయ్యకు. కొంతమంది సిచ్యువేషన్‌లో ఇక్కడ మీ పార్ట్నర్ తన రెస్పాన్సిబిలిటీస్‌తో బిజీగా ఉంటున్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఫ్యామిలీని ఈ పర్సన్ ముందుకి ఈ పర్సనే నడిపించొచ్చు. ఈవెన్ వర్క్ రిలేటెడ్‌లో ఈ పర్సన్‌కి బర్డెన్స్, రెస్పాన్సిబిలిటీసు, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యుండొచ్చు. కాబట్టి ఈ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, నా కోసం వెయిట్ చెయ్యకు. నాకు అట్ ప్రెజెంట్ చాలా కష్టంగా ఉంది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది నా లైఫ్. చాలా బిజీగా ఉన్నాను. చాలా ఆక్యుపైడ్‌గా ఉన్నాను. నా ప్రాబ్లమ్ అయిపోయిన తర్వాత నేను నిన్ను అప్రోచ్ అవుతాను. అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో నేను వర్క్ రిలేటెడ్‌గా కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ నేను బిజీగా ఉన్నాను. నా కోసం ఎదురు చూడకు. నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పాలనుకుంటున్నారు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఏమీ అర్థం కావట్లేదు వీళ్ళకి. క్లారిఫై చేయండి యూనివర్స్. హ్యాంగ్డ్ మ్యాన్. ఏమీ అర్థం కావట్లేదు. స్ట్రక్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ మీతో స్ట్రక్ అయ్యారు. ఎందుకిట్లా మీతో స్ట్రక్ అయ్యారో, ఎందుకిలా మీ ఆలోచనలతో స్ట్రక్ అయ్యారో, ఎందుకిట్లా ముందుకు వెళ్ళలేకపోతున్నారో అర్థం కావట్లేదు. కొంతమంది సిచ్యువేషన్‌లో ఇక్కడ మీ పార్ట్నర్ మీతో లైక్ 1 ఇయర్ నుంచి మిమ్మల్ని ఇట్లా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సిచ్యువేషన్‌లో ఏం చెయ్యాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి క్లారిటీ లేదు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. మనసేమో మీరే కావాలంటుంది. మైండ్ ఏమో వద్దు వద్దు అంటుంది. సో ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళు కూడా స్ట్రక్ సిచ్యువేషన్‌లోనే ఉన్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు. ఈ పర్సన్ వస్తారు, వెళ్తారు, వస్తారు, వెళ్తారు. ఐ డోంట్ నో. అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఇక్కడ కూడా స్ట్రక్ సిచ్యువేషన్ చూడండి. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. బట్ మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారు. ఈ కనెక్షన్ అయితే మిస్ అవుతున్నారు. మీ లవ్‌ని అయితే మిస్ అవుతున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్ టైం వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకుంటారు. ఇంకొకటి టైమే మిమ్మల్ని మీ పర్సన్‌ని కలుపుతుంది ఇక్కడ సిచ్యువేషన్‌లో. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.